మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. SR షాపింగ్ మాల్ పరిణయ కలెక్షన్, అపురూప వివాహ వస్త్ర వైభవం. వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు, మరెక్కడా లేని అద్భుత కలెక్షన్. మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు, రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు, సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు, మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3199 రూపాయలు, లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3399 రూపాయలు, 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5399 రూపాయలు, హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు, బ్లేజర్స్ 1999 రూపాయలు, 5 పీస్ సూట్స్ 3799 రూపాయలు. విచ్చేయండి ఏలూరు SR షాపింగ్ మాల్. నమస్తే, విన్ టీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్రంలోని ఓటర్లందరూ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిగా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని మాజీ ఉప ముఖ్యమంత్రి, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని తెలిపారు. 6వ డివిజన్లోని సుంకరవారి తోటలో వైసీపీ కార్యకర్తల సమావేశం డివిజన్ కార్పొరేటర్ సుంకర చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే ఆళ్ల నాని మాట్లాడుతూ, భూస్వామ్యం, పెత్తందారులకు టీడీపీ ప్రభుత్వం ఊడిగం చేసిందని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల సంక్షేమమే లక్ష్యంగా అనేక పథకాలు ప్రవేశపెట్టి దళారీ వ్యవస్థ లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బు జమ చేశారని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కార్యకర్తలందరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రతిపక్షాలు చేసే కుట్రలను తిప్పికొట్టాలని, భారీ మెజార్టీతో వైసీపీకి విజయం చేకూర్చాలని సూచించారు. ఈ సమావేశంలో ఇడా చైర్పర్సన్ బొద్దాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, నోకపెయ్యి సుధీర్ బాబు, ఏపీ మెడికల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు, మాజీ చైర్మన్ మంచం మైబాబు, నాయకులు కిలాడి దుర్గారావు, రాధా తదితరులు పాల్గొన్నారు. తొలత సుంకర చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఆళ్ల నానికి ఘన స్వాగతం పలికారు. సరే బాబు, అలాని గారి నాయకత్వం, అలాని గారి నాయకత్వం, అలాని గారి నాయకత్వం. జై జగన్, జై జగన్, అలాని గారి నాయకత్వం, అలాని గారి నాయకత్వం, అలాని గారి నాయకత్వం. చూడు మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కడినే వారందరూ కూడా దాడి చేసి కుట్రలు చేస్తూ వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూ కుటుంబంలో చిచ్చులు పెడుతూ
ఏ విధంగా ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. అయినా మన నాయకుడు ఎక్కడా కూడా ధైర్యం కోల్పోలేదు. ఆయన ధైర్యమే మనం, మీరు, ఆయన ధైర్యమే మీరు, ఆయన అండే మీరు. మిమ్మల్ని చూసుకునే ఆయన ధైర్యం కూడా, మిమ్మల్ని చూసుకునే రేపు మళ్ళీ వీరందరినీ కూడా ఒంటి చేత్తో ఎదుర్కొంటూ ఎన్నికల సమరానికి ఆయన సిద్ధం కాబోతూ ఉన్నాడు. దయచేసి నేను మీకందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, రానున్నటువంటి 45 రోజుల సమయం మీరందరూ కూడా అంతకుముందు ఏ విధంగా అయితే మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎన్నో త్యాగాలు వచ్చి ఏ విధంగా మీరు పోరాటం చేశారో మాకందరికీ కూడా తెలుసు. కానీ అంతకన్నా ఎక్కువగా మరింత జాగ్రత్తగా ప్రజలను మళ్ళీ వాళ్ళు మాయమాటలు చెప్పడానికి, వాళ్ళని మోసం చేయటానికి, అబద్ధపు ప్రచారాలు కుట్రలు చేయటానికి వారందరూ కూడా మళ్ళీ కలిసి వస్తూ ఉన్నారు. ఆ జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ కూడా కేవలం ఆయనకి ఏమీ లేదు, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయాలి, ఒక రోజుకి 1 గంట 2 గంటలు మీరు సమయం వెచ్చించడం ద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధిలో మీరు కూడా భాగస్వాములు కండి అని మిమ్మల్ని అందరినీ కూడా మరి కోరటానికి, అభ్యర్థించడానికి ఈరోజు మీ సమక్షంలోకి రావటం జరిగిందని మనం చేస్తూ, ఆ విధంగా ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడాల్సినటువంటి ఈ సమయంలో మీరందరూ కూడా ఆ విధంగా ముందుకు వస్తారని నేను కూడా భావిస్తూ మనం భయపడాల్సిన పని లేదు, మనం ఏం భయపడాల్సిన పని లేదు. మనం ఎవరి పెన్షన్ లాక్కోలేదు, లేకపోతే ఎవరి కూడా సంక్షేమ కార్యక్రమం మనం ఎవరు కూడా మన కార్యకర్తలు కానివ్వండి, మన కార్పొరేటర్లు కానివ్వండి, లేకపోతే ఇంకోళ్ళు కానివ్వండి, ఎవరు కూడా ఏ ఒక్క పైసా కూడా రిమార్క్ నా చెవును పడలేదంటే నాన్నగారి దగ్గర కూడా వెళ్తుంది. ఒక్క పెన్షన్ మనం మిస్యూజ్ అవడం కానివ్వండి, సంక్షేమ కార్యక్రమం మిస్యూజ్ అవడం కానివ్వండి, ఎవరిదన్నా పట్టా ఒకళ్ళొకళ్ళే మిస్యూజ్ అవడం కానివ్వండి, ఏ ఒక్క మిస్యూజ్ కూడా సచివాలయం వచ్చేసింది అని అంటున్నారు. సచివాలయం ఎవరు నడిపిస్తున్నారండి? నాన్నగారు కదా, ఆఫీసర్లు కదా. సచివాలయం వస్తే నడిపిస్తుంది ఎవరు? మనమే కదా. సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కితే ఆ బటన్ ఇక్కడ స్టాప్ అవుతుంది, ఇక్కడి నుంచి రిలీజ్ చేయాల్సిందే కదా. కలెక్టర్ గారు కానివ్వండి, కమిషనర్ గారు కానివ్వండి, నాన్నగారు చెప్తేనే బయట పబ్లిక్ లోకి వెళ్తుంది. మాతో సంబంధం లేకుండా నాన్నగారు ఇంటికి వెళ్ళి ఏదైనా చేసే వ్యక్తి కాబట్టి మీరందరూ కూడా మరి నాని గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మరొకసారి మరి డిప్యూటీ సీఎం హోదాలో, మరి అట్లాగే మంత్రివర్యులు హోదాలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి మనకు కానుక చేస్తే మరి మనకు గౌరవం పెరిగేటట్టుగా, ఏలూరు ప్రజల గౌరవం పెరిగేటట్టుగా మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మనకు అండగా, నాని గారికి అండగా ఉంటారు, నాని గారు మనందరికి అండగా ఉంటారని తెలియజేస్తూ మరి రాబోయే 45 రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా కొంత సమయాన్ని కేటాయించి మరి మన ఇంట్లో మన అన్నకి, మన యొక్క పెద్ద దిక్కుకి మరి జరగబోయే ఎన్నికల మహాసంగ్రామంలో మనమందరం కూడా అండగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ, మరి మన కార్యకర్తలందరికీ మీ అందరికి కవర్ చేయడం జరిగింది. మరి దాని మీద ఇక్కడ ఉన్నటువంటి మన స్థానికుల పెద్దలు కానీ మరి నాని గారు మాట్లాడతారు. ముఖ్యంగా కార్యకర్తలు మీటింగ్ మీకు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే సంక్షేమ పథకాలు నవరత్నాల్లో ఎన్నో కార్యక్రమాలు చేశారు, ఇవన్నీ మీకు చెప్పాల్సిన అందరికి తెలిసిన విషయమే. మరి ఆ పథకాలన్నీ కూడా ప్రతి పేదవాడికి, అర్హుడైనటువంటి ప్రతి పేదవాడికి ఏ విధంగా మరి గౌరవ శాసనసభ్యులు రామాని గారు మన 6వ డివిజన్లో ఏ విధంగా ప్రతి ఇంటికి కూడా గడప టచ్ చేసి ప్రతి పథకాన్ని కూడా అందించిన ఘనత మన గౌరవ శాసనసభ్యుల వారికి. న్యూ మాంక్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా సంస్థ సహకారంతో ఏలూరు వారి జీవి రాఘవ ఆధ్వర్యంలో నిర్వహించిన 13వ బుద్ధ బోధి అవార్డ్స్ 2024 కార్యక్రమం సురేష్ చంద్ర ఐపీఎస్ మెమోరియల్ హాల్ నందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 15 మంది దంపతులకు బుద్ధ బోధి అవార్డ్స్ను ప్రదానం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్ కుమార్ విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం డాక్టర్ కె రాజా శిఖామణి రిటైర్డ్ ఎస్పీ న్యూమాంక్ నేషనల్ ప్రెసిడెంట్ అధ్యక్షతన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక ఆకర్షితులుగా గ్రాండ్ మాస్టర్ డాక్టర్ సిజో ఎంఎన్ రవికుమార్, వ్యవస్థాపకులు న్యూమాంక్ ఆఫ్ ఇండియా సతీమణితో కలిసి విచ్చేశారు. న్యూమాంక్ ఆఫ్ ఇండియా గౌరవ అధ్యక్షులు సినీ నటులు డాక్టర్ వికే నరేష్ తమ పూర్తి సహాయ సహకారాలు అందించారని ప్రెసిడెంట్ డాక్టర్ కె రాజా శిఖామణి తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సంస్థ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చక్రపాణి, రిటైర్డ్ ఎస్పీ జీవి రాఘవ, నేషనల్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ కుమార్ చైతన్య ఈసర్ల, దామోదర్రావు, వరప్రసాద్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్యామ్ సుందర్ తదితరులు హాజరయ్యారు.
కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన జిల్లా ఎస్పీ, అదనపు ఎస్పీ, పోలీస్ శాఖ వారికి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. త్వరలో న్యూమాంక్ యూనివర్సిటీ ప్రారంభం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని సంస్థ వ్యవస్థాపకులు సీజో డాక్టర్ ఎంఎం రవికుమార్ మరియు న్యూమాంక్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె రాజా శిఖామణి ఈ సందర్భంగా తెలియజేశారు. ముఖ్య కార్తికేయ శ్రీతరుణ్యం ఎం సాయి శేషులు నెక్స్ట్ మోక్షిత లిఖిత త్వరగా రావాలి శ్యామ్ సాయి పూజ బి పూజ గోపిక సత్యనాగవ పూజశ్రీ రేణుక ఎం రేణుక జి గణేష్ కనకవల్లి యోగేష్ ఆర్ యోగేష్ ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్యంగా మా అక్షయ్ కృష్ణ ఎన్ అక్షయ్ 3వ యానివర్సరీ సెలబ్రేషన్స్ కుంఫు అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏలూరులో జరుపుతున్న సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన శిఖామణి గారు, మోహన్ కుమార్ గారు, చక్రపాణి గారు, దామోదర్ గారు, వీరంతా రిటైర్డ్ పోలీస్ అధికారులు, ఇక్కడికి వచ్చేసిన అతిథులు, కుంఫు నేర్చుకుంటున్న పిల్లలు అందరికీ కూడా గుడ్ మార్నింగ్ ఎవరిబడి. ఇది చాలా మంచి ప్రోగ్రాము. ఎందుకంటే మనకు తెలుసు రోజు రోజుకు కొన్ని క్రిటికల్ ఇష్యూస్ వస్తుంటాయి. ఇప్పటికీ కూడా సమాజంలో అన్ని లాటాటలు అంత బాగున్నప్పటికీ కూడా పోలీస్ శాఖ ఎప్పుడు పనిచేస్తూ ఉంటుంది. 24 hours మహిళల సెక్యూరిటీ కానీ ప్రజల సెక్యూరిటీ గురించి కానీ 24 hours పనిచేస్తూ ఉంటారు. కానీ అప్పుడప్పుడు అనుకోకుండా కొన్ని విపత్కరమైన బెంగళూరు సిటీలో కానీ హైదరాబాద్ సిటీలో కానీ మొన్న ఒక యాసిడ్ అటాక్ జరిగింది. ఒక అమ్మాయి స్కూటర్ మీద వస్తుంటే ఇద్దరు వచ్చేసి యాసిడ్ అటాక్ జరిగింది. సో అటువంటి పరిస్థితుల్లో ఈ ఉమెన్కి సెల్ఫ్ ప్రొటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ చిన్నప్పటి నుంచి సెల్ఫ్ ప్రొటెక్షన్, ఈ కుంఫు లాంటివి ఇటువంటి డిఫెన్స్ టెక్నిక్స్ నేర్చుకుంటే వెంటనే మనం ఎవరైనా అగత్యం వచ్చి మన మీద అటాక్ చేయడానికి ట్రై చేసినా కూడా ఈ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ తోటి వెంటనే వాటిని మనం ప్రివెంట్ చేసి అతన్ని ఇమొబిలైజ్ చేసే అవకాశం ఉంది. వెంటనే అతని చేతిలో ఉన్న కత్తిని కానీ ఇంకేదైనా వెపన్ని కానీ దాన్ని కింద కొట్టేసి అతని కింద ఇమొబిలైజ్ చేసే అవకాశం ఉంది. సో దానివల్ల మళ్ళీ పోలీసులు వచ్చి వెంటనే చర్య తీసుకునే అవకాశం ఉంది. చట్ట ప్రకారం కూడా దీనికి ప్రొవిజన్స్ ఉన్నాయి. అంటే రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అంటారు. ఎవరైనా ఒక వ్యక్తి అతన్ని చంపడానికి ఎవరైనా ప్రయత్నిస్తున్నప్పుడు అప్పుడు మినిమం ప్రైవేట్ డిఫెన్స్ అతన్ని కాపాడుకోవడానికి కొంత డిఫెన్స్ అతను వాడుకోవచ్చు. అతను ఆ సిచ్యువేషన్ నుంచి తప్పించుకోవడానికి ఆ ప్రైవేట్ డిఫెన్స్ని వాడుకోవచ్చు. రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ అని మనం చట్టంలో చెప్తాం. కాబట్టి మీ మీద ఎవరైనా పూర్తిగా చంపడానికి ప్రయత్నించినా ఇంకేదో చేసినా కూడా ఈ టెక్నిక్స్ని వాడి మనం టెంపరీగా ఆ సిచ్యువేషన్ నుంచి బయటపడడానికి వాడుకోవచ్చు. కాబట్టి ఇది చాలా ముఖ్యం. ఆడపిల్లలకు ముఖ్యంగా అవసరం వస్తుందో తెలియదు. కానీ మార్షల్ ఆర్ట్స్ యూనివర్సిటీ అనేది భారతదేశంలో కాదు కదా, విదేశాల్లో కూడా ఎక్కడ లేదు. సో అది మనకి గర్వకారణం కావచ్చు. అవన్నీ మనం సక్సెస్ఫుల్గా చేయడానికి ఆ ఆఫీసర్స్ ఎంతోమంది మనకి ముందుకు వచ్చారు. సో అలాగే ఎంతోమంది నాయకులు కూడా మనకు ముందుకు వచ్చారు. మినిస్టర్స్ కానీ కొంతమంది తమిళనాడులో కానీ చాలా చోట్ల. సో కంపల్సరీగా మనం యువతకి ఒక డిసిప్లిన్ లైఫ్ ఆరోగ్యం ఇవ్వాలంటే వాళ్ళకి కంపల్సరీ ఎటువంటి ఆరోగ్యకరమైనది డిసిప్లిన్ ఉన్న కార్యక్రమాలు వాళ్ళకి జరగాలనే ఉద్దేశంతోనే ఇది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. పోలీసులు కూడా కోర్స్ ట్రైనింగ్ ఇవ్వాలనేది ఐజీ గారిని డిస్ట్రిక్ట్ సార్ కన్సర్న్ ఉన్న డిస్ట్రిక్ట్స్ కానీ అదర్ డిస్ట్రిక్ట్స్ కానీ ఇది కానీ పోగలిగితే అందరూ కూడా ఆరోగ్యవంతమైన బలమైన ఒక పోలీస్ ఫోర్స్ ఉంటుంది అనేది నాకు సార్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదివారం నిర్వహిస్తున్న గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ పరీక్షలకు ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి అసౌకర్యం కలగకుండా పరీక్షలు రాసే అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా ఏలూరు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి పటిష్టమైనటువంటి పోలీస్ బందోబస్తును ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. ఏలూరు సిఆర్రెడ్డి కళాశాల, సిఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగుతున్న పరీక్షా కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తును ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్ష రాసే అభ్యర్థులు ఎటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ గానీ, ఎలక్ట్రానిక్ వాచ్లు గానీ, సెల్ ఫోన్ గానీ పరీక్షా కేంద్రాలకు అనుమతించకుండా క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్న విషయాలపై అధికారులకు తగిన సలహాలు, సూచనలు, ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి మాట్లాడుతూ ఆదివారం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామినేషన్ జరుగుతున్నట్లు, అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పోలీస్ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు, అభ్యర్థులందరూ పరీక్ష ప్రశాంతంగా రాయాలని తెలిపారు. హాల్ టికెట్, ఐడి ప్రూఫ్, సెల్ ఒక పెన్ తప్ప ఇంకేం చేయదు. ఐడి ప్రూఫ్, పెన్ తప్ప ఇంకా వేరే ఉండకూడదు. సెల్ ఫోన్ డిపాజిట్ చేసుకోండి ఇక్కడ. చూడండి రావాలి అందరూ బ్యాగ్ పెట్టేదేమా బ్యాగ్ పెట్టి పర్సులు అది ఉంది ఇది ఉందని చెప్పొద్దు. మీకోసం పెడుతున్నాం. ఎవరి పర్సులు లేదు. ఫోన్లో పెట్టింది కరెక్ట్గా ఏదో సినిమా పెట్టినట్టే ఆ నెంబర్ దానికి తీసేయండి. ఇక 140 కూడా ఉంటుంది. ఇక మీరు మరి తెలుసుకోవాలి. ఈ పళ్ళు రోడ్డు మీద పడ్డాయి. వాళ్ళు గేట్ ఫోన్ చేస్తారు. ఇక్కడ గేట్ ఫోన్ అయిపోతే బండ్లో పెట్టేస్తున్నాయండి. పార్సల్ అండి చాలా లేట్ చేస్తారు. మరి చెప్పండి టైం లేదు. ఆర్యవైశ్యుల సమస్యల పరిష్కారానికి ముందుంటానని ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని హామీ ఇచ్చారు. ఏలూరు నగరంలోని వసంతమాల్ సమీపంలో 12 లక్షల రూపాయలతో అభివృద్ధి చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు పార్క్ను ఎమ్మెల్యే ఆళ్ల నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే నాని మాట్లాడుతూ ఆర్యవైశ్యుల్లో ఎక్కువ శాతం మంది పేదవారేనని, ఆర్యవైశ్యుల కళ్యాణ మండపానికి స్థలం ఇవ్వటమే కాకుండా నిర్మాణానికి నిధులు విడుదల చేస్తానని తెలిపారు. ఈ సమావేశంలో ఇడా చైర్మన్ బొద్దాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాస్, నోకపయ్యి సుధీర్ బాబు, ఏపీ మెడికల్ బోర్డు డైరెక్టర్ డాక్టర్ దిర్సాల వరప్రసాద్, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, ఏఎంసీ చైర్మన్ నెర్సు చిరంజీవులు, మాజీ చైర్మన్ మంచెం మైబాబు, నాయకులు కిలాడి దుర్గారావు, ఆర్యవైశ్య సంఘ ప్రముఖులు చక్క రాజారావు, చలువాది బ్రహ్మయ్య, ఎంటీవీ సత్యకుమార్, మోటమర్రి సదానంద్ కుమార్, నున్నా శ్రీను, పైడి భీమేశ్వరరావు, మద్దుల పవన్, కొల్లిపర జయశ్రీ రాఘవ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే గారు మన ప్రీతం నాయకులు అలా కాళీకృష్ణ శ్రీనివాస్ నాని గారికి స్వాగతం పలుకుతున్నాం, స్వాగతం తెలియజేస్తాం. అలాగే డిప్యూటీ మేయర్ గారు సుధీర్ బాబు గారికి, అలాగే డిప్యూటీ మేయర్ శ్రీ గురుదేవ్ శ్రీనివాస్ గారికి, స్థానిక కార్పొరేటర్ గారికి, జిల్లా అధ్యక్షుడు రామారావు గారు, టౌన్ అధ్యక్షుడు వాసవి మాతాకు వాసవి మాతాకు వాసవి మాతాకు అన్న సీనన్న అదనంద ఇప్పుడు ఎవడో ఫోన్ చేయ ముందు ఇటే పోటీ ఊడిపోతారు. తగిలింది కదా అలాగే. మాజీ ప్రధాని గారు సరికుమార్ సుబ్బారావు గారిని స్టేజ్ రాజేంద్ర గారిని స్టేజ్ అలంకరించాల్సి కోరుతున్నాం. అలాగే సోదరిమణులకి మరియు పట్టణ ప్రజలకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజున ఈ పార్కు ఈవేళ సుందరీకరణ చేసిన కార్యం చేతుల మీదుగా మనం సుందరీకరణ పనులు మనం శంకుస్థాపన చేస్తాం. నాని గారు సన్మానిస్తున్నారు. ఆ మహనీయుడు పొట్టి శ్రీరాములు గారి యొక్క పార్కును ఏ విధంగా అభివృద్ధి చేసేటువంటి అవకాశం రావటం, ఆ మహనీయుడు చేసేటువంటి త్యాగాలను పూర్తిగా తీసుకుని ముందుకు వెళుతున్నటువంటి మనం ఈరోజు మరొకసారి ఆయన ఆశయాలను ఆయన ఆలోచనలను మనం గుర్తు చేసుకుంటూ వాటి నుంచి స్ఫూర్తిని పొందుతూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటం నిజంగా నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం నాకు దక్కటం ఆయన విగ్రహాన్ని నెలకొల్పినటువంటి అన్నం గిరిధరరావు గారు వారి ఫ్యామిలీ వారిని, అదేవిధంగా మన బదరీని ఆ రోజు ఈ పార్క్ విగ్రహ నిర్మాణానికి సంబంధించి కృషి చేసినటువంటి బదరీని ఈ సందర్భంగా మరి సన్మానం చేసేటువంటి అవకాశం రావటం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, కేవలం ఈ పార్కుకి సంబంధించి మనం ఏర్పాటు చేసుకున్నాం, దీనిని మెయింటైన్ చేయటంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకుంటే చాలా బాగుంటుంది. దానికి మా వంతు సహకారం కూడా నేను అందజేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తూ, ఇటీవల కాలంలోనే కేవలం ఈ పార్కులు అభివృద్ధి చేసి లేకపోతే ఇంకొక ఏదైనా అభివృద్ధి కార్యక్రమం చేసినంత మాత్రాన మనం ఆ మహనీయుడికి నిజమైనటువంటి నివాళులు అర్పించినట్టు కాదు. ఏదైతే ఆ మహనీయుడు ఆశించాడో అవన్నీ కూడా మనం కులాలకు మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరం కూడా ఆ మహనీయుడు చూపించినటువంటి, ఆ త్యాగధనుడు చూపించినటువంటి బాటలో మనం ముందుకు వెళ్తూనే మనకి ప్రజలకు కావలసినటువంటి అన్ని మౌలిక సదుపాయాల విషయంలో కానివ్వండి, వాళ్ళని ఆర్థికంగా సామాజికంగా మనం ఏ విధంగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు కూడా ముందుకు వెళ్ళాలి ఆత్మాభిమానంతో ఆయన కోరుకున్నాడు.
ఆయన లక్ష్యంలో మనం అందరం కూడా భాగస్వాములు కావాలని ఈ మరి సందర్భంలో మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఆ మహనీయుడు పొట్టి శ్రీరాములు గారు, అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఆశయ సాధనకు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా కృషి చేసే విధంగా ముందుకు వెళ్ళాలని, తప్పకుండా ఆ కార్యక్రమంలో నేను కూడా భాగస్వామిని అవుతానని మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తూ, మరి ఈరోజు ఇంకొక మాట కూడా ఇటీవల వయసు పెద్దలను కలిసినప్పుడు అడగటం జరిగింది. ఇక్కడ ఆర్యవయసులకు సంబంధించి ప్రతి కుటుంబంలోనూ కూడా చాలా మంది సాధారణంగా ఆర్యవయసులు అనగానే అందరూ అపోహ ఏంటంటే ఆర్యవయసులు అందరూ కూడా ధనవంతులు అనేది ఒక అపోహ ఉంది. ఒక కళ్యాణ మండపాన్ని నిర్మించుకుంటాము అని అడుగుతా ఉన్నారు. తప్పకుండా ఈ సందర్భంగా మరి మహనీయుడు పొట్టి శ్రీరాములు గారు పార్కుకి సంబంధించి ఈ కార్యక్రమం సందర్భంగా మీ అందరికీ కూడా నేను మాట ఇస్తూ ఉన్నా. తప్పకుండా మన ప్రాంతంలో మరి ఆర్య వయసుల్లో ఉన్నటువంటి పేదవారికి, మధ్య తరగతి వారికి అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఒక కళ్యాణ మండపం నిర్మాణానికి తప్పకుండా ప్రభుత్వం వైపు నుంచి ఆ భూమిని కూడా ఇచ్చే విధంగా నేను చర్యలు తీసుకుంటానని మీ అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తూ, ఇటువంటి ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమంలో మీ అందరితో పాటు మరి నన్ను కూడా భాగస్వామ్యం చేసినటువంటి పెద్దలందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. కరతాళ ధ్వనులతో వారికి స్వాగతం పలకండి. అదేవిధంగా ఆర్యవేశ సోదరులకు కావాల్సిన ఇంకొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, వాటిని కూడా అతి త్వరగా మీ ముందుకు తీసుకొస్తాము. వాటిని కూడా నెరవేర్చి మా ఆర్యవేశులకు కావాల్సిన సహాయ సహకారాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాము. అది 10 లక్షలైనా సరే నాని గారు చాలా శుభ్రంగా ఉండాలి, దాన్ని మీరు ఏ రకంగా చేస్తారు చేయండి అనగానే 12 లక్షల రూపాయలు ఇచ్చి మనకి ఎంత అందంగా తీర్చిదిద్దిన శ్రీనివాస్ గారు నాని గారికి సభాముఖంగా నా తరపున ఆర్యవేశ సర్పంచుల ఆర్యవేశం తరపున ఏలూరు ఇండోర్ స్టేడియంలోని ఎన్ఆర్పేటలో ఉన్న ఆక్స్ఫర్డ్ ఒలింపియాడ్ స్కూల్, శాంతినగర్లో ఉన్న ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సంయుక్త ఆధ్వర్యంలో 25వ ఫ్యామిలీ డే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎన్ సూర్యచంద్రరావు, మెడికల్ సూపరింటెండెంట్ విజయమోహన్ రావు, జడ్పీ చైర్పర్సన్ పద్మశ్రీ ప్రసాద్ విచ్చేశారు. విద్యార్థులు సందేశాత్మక నృత్యాలతో అలరించారు. కార్యక్రమంలో ఆక్స్ఫర్డ్ చైర్మన్ ఫ్రాన్సిస్ రెడ్డి, డైరెక్టర్లు విజయభాస్కర్ రెడ్డి, జోసెఫ్ రెడ్డి, రీజనల్ ఇన్ఛార్జ్ ఉమారాణి తదితరులు పాల్గొన్నారు. Please be seated. సర్వైకు మీద రారు బాబా, నేను తండ్రి తంటాడదాన్ని కాదు బాబు. This Manasvi sharing the stage with Meghana. Hi. Education in the country, but by the strong character and integrity it instills in its students. It's academic philosophy as well as in their holistic growth. Student of the school, molding students into others in the field. We are not only looking for research institute aspiring minds. Research conducted And green leaves. This shows how a garland can be made of different flowers but bound by a single thread. They hold the garland proudly to say that they were molded as such in Oxford by our teachers and would like to spread ignorance. The line and torch is followed is the baton has to be passed on to the next runner. So also the baton of wrestlers, that is the 9th class captains.
9th standard. Francis Reddy Garu to congratulate the new leaders. Important part of the program. We have been eagerly waiting. ఉంటారు వాళ్ళు కంపల్సరీ కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే విద్యార్థి దశలోనే వాళ్ళు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. పెద్ద అయ్యాక ఉద్యోగాలు చేసిన తర్వాత, వ్యాపారాలు చేసిన తర్వాత వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటూ అక్కడ వరకే నేర్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళ కంపెనీలో ఏం జరుగుతుందా, ఆఫీస్లో ఏం జరుగుతుందా అంతవరకే. ఎందుకంటే ఈ రోజుల్లో ఎంతో బిజీగా షెడ్యూల్ ఉంటుంది. ఉరుకులు పరుగుల మీద ప్రతి ఒక్కరు కూడా వెళ్ళిపోతూ ఉంటారు. పేరెంట్స్ కూడా ఈ రోజుల్లో మన పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మన వాళ్ళతో స్పెండ్ చేయలేకపోతున్నాం. ఎందుకంటే ప్రతి పేరెంట్స్ కూడా జాబులకి వెళ్ళిపోతున్నారు. హడావిడిగా వెళ్తూ మళ్ళీ రావడం, వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా మనం పెద్దగా ఈ రోజుల్లో పట్టించుకోవట్లేదు. ఫ్యామిలీలో నలుగురు ఉంటే నలుగురికి కూడా ఫోన్తో పట్టుకొని ఒక్క నిమిషం కూడా మన కుటుంబంలో ఏం జరుగుతుందనే కూడా పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మన ఆడపిల్లలకి చెప్తూ ఉంటాం బయటికి వెళ్తుంటే, మాతృదేవోభవ, 2 పితృదేవోభవ, 3 ఆచార్య దేవోభవ, 4 అతిథి దేవోభవ అంటారు. కానీ అప్పుడు ఉన్నటువంటి కాలంలో అతిథి దేవోభవ అనేవారు దేవుడే. సో వీటిలో అమ్మ అనేది నిజం, నాన్న అనేది నమ్మకం, గురువు అనేది నిజం, దేవుడు అనేది నమ్మకం. ఇక్కడ మనం ఒక పిల్లవాడిని నేను ఒక 45 సంవత్సరాల కిందట మా బంధువులు ఒక ఆయన అలా గెడ్డం పెంచి 12 సంవత్సరాల పాటు ఆశ్రమ మెడికల్ కాలేజీలో సూపరింటెండెంట్ గాను, ప్రొఫెసర్ అండ్ హెచ్ఓడిగా కూడా పనిచేయడం జరిగింది. ప్రతి సంవత్సరం 2 ఫంక్షన్లు ఉంటూ ఉంటాయి. ఒకటి ఏంటంటే గ్రాడ్యుయేషన్ డే, ఇంకోటి ఏంటంటే కాన్వకేషన్ డే లేదా కాలేజ్ డే. ఇవన్నీ కూడా ఉంటుంటే ప్రతి సంవత్సరం 150 మంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్, 100 మంది పీజీ స్టూడెంట్స్ బయటకు వస్తూ ఉండేవారు. వాళ్ళతో కలిసి అనిపించుతుంది అదొక అడల్ట్స్ స్టూడెంట్స్ వాళ్ళందరూ కూడా గ్రోన్ అప్, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ యొక్క భాష ఎంత బాగుంటుందో ఈరోజు చిన్నల మధ్య కూర్చోవడం కూడా. ఈ program we have launched in Guntur and all the students who underwent this program are excellent. I wanted to bring those children here so that you can see, and definitely we are very confident that our children in Eluru also will excel. So today you can trust Oxford's Olympiad program. సక్సెస్ సాధించడానికి మనం ఏమి ఇస్తున్నాం? అఫ్ కోర్స్ మనం బట్టలు ఇస్తాం, బుక్స్ ఇస్తాం, బుక్స్ కొనిస్తాం, తర్వాత ఫీజులు కడతాం, ఎంకరేజ్మెంట్ చేస్తాం. అది సరిపోద్దా? ఇంతకంటే సరిపోతుందా? ఇంకా ఏం చేయాలా? I am privileged to take the pleasant duty of presenting the annual report of all the activities undertaken during the academic year 23-24. Oxford, now a synonymous name in India, was established at the turn of the millennium as an experiment in international education. It is not an exaggeration to say that just in a short span of time, Oxford has grown to be the very best in the nation through its unique curriculum. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పతనం ఖరారైందని, అందుకే ఆ పార్టీ శ్రేణులంతా తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బడేటి చంటి పేర్కొన్నారు. ఏలూరు 23వ డివిజన్లో జరిగిన కార్యక్రమంలో బడేటి చంటి సమక్షంలో పలువురు టీడీపీలో చేరారు. ఏలూరు 23వ డివిజన్ ఫిరంగల దెబ్బలో నిర్వహించిన సమావేశంలో పలువురు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. గండికోట సీతారామరాజు, కర్నాటి యేసుబాబు, రెడ్డి మనోహర్, గండికోట నాగమణి, రెడ్డి పార్వతి, పోల సత్యనారాయణ, ఎం కృష్ణతో పాటుగా పెద్ద సంఖ్యలో స్థానికులు టీడీపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి బడేటి చంటి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన అన్న బడేటి బుజ్జి ఆశయ సాధనకు తాను రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు.
ఒక్కరికి కూడా టిట్కో గృహం ఇవ్వడం జరగలేదని, మరోవైపు జగనన్న ఇళ్ల కాలనీలో ఇళ్లు నిర్మించకుండానే డ్వాక్రా మహిళల నుండి 35,000 రూపాయల చొప్పున కాజేశారని ఆరోపించారు. వీటికి ఎవరు సమాధానం చెబుతారని నిలదీశారు. వైసీపీ నిరంకుశ పాలనను అంతమొందించడానికి సమయం ఆసన్నమైందని, ప్రతి ఒక్కరూ సమిష్టిగా కృషి చేస్తే రాష్ట్రంలో టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడుతుందని పేర్కొన్నారు. కన్నాటి యేసు బాబు, గండికోట నాగమణి గారు, ఎం శ్రీకృష్ణ గారు, పువ్వుల సత్యనారాయణ గారు, గండికోట నాగరాజు గారు, కన్నాటి మల్లికార్జున గారు, గండికోట నాగరాజు, దనికొండ దుర్గారావు, గండికోట లీలా కుమార్, ఓకేనా? ఈ సభను తెలియపోవచ్చు, కానీ నేను చెప్తున్నా, మా తాతయ్య గారు చేసినప్పుడు ఏలూరు జిల్లాగా ఏర్పడడానికి కారణం మా తాతయ్య గారు. అలాగే మా నాన్నగారు చేసినప్పుడు ఏలూరు మొత్తం మెయిన్ రోడ్లు అప్పుడు తార్ రోడ్లు అవడం కానీ, ఏలూరుకి స్ట్రీట్ రైట్లు రావడం కానీ ఆ రోజు 1981లో మా నాన్నగారు చేసినప్పుడు వచ్చినాయి. అలాగే బుజ్జిగారి హయాంలో ఏదైతే 70-80 సంవత్సరాల నుంచి రోడ్లు ఇరుకు సందులు ఉన్నాయో ఆ రోడ్లన్నింటినీ కూడా 4 రోడ్లుగా వెళ్ళి ఆటో ఎల్లని సందుల్లో కూడా ఇవాళ పెట్రోల్ బంక్ పెట్టుకునే స్థాయికి తీసుకొచ్చాడంటే ఆయన విజన్ ఏ విధంగా ఉందనేది మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సినది. అదే విజన్ తో మీ అందరికీ కూడా ఈ రోజున ఏదైతే పనులు పోయినాయో, ఏదైతే పనులు దొరకట్లేదో, ఏదైతే రేట్లు పెరిగిపోయినాయో ఈ అన్నింటికి ఒక విజన్ తో చంద్రబాబు నాయుడు గారు మీ ముందుకు వచ్చారు. ఆ విజన్ నెరవేర్చే బాధ్యతను ఏలూరులో నేను తీసుకుంటా. మీ అందరికీ కూడా ఏ ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత నేను తీసుకుంటాననే సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించాలి భవిష్యత్తులో, ఎందుకంటే మీరందరూ కూడా అన్ని ఏదైతే రేపు ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా సరే, అంటే మార్చి 9 రావచ్చు, 10 రావచ్చు ఎలక్షన్ నోటిఫికేషన్, మీరందరూ పెరంగల్ దెబ్బ నుంచి ఏదైతే మొట్టమొదట నేను నాకు అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఏదైతే కాలు పెట్టానో ఆ పెరంగల్ దెబ్బ నుంచి అత్యధిక మెజార్టీ ఆ బూత్ నుంచి వాళ్ళని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. 2024 మీ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న వాళ్ళు డిక్షనరీలో రాసుకోవాలి, చదువుకున్న వాళ్ళు మనసుల్లో పెట్టుకోవాలి. 2024లో ఒక రాక్షసుణ్ణి రాష్ట్రం నుంచి తరిమి కొడటానికి ప్రతి ఒక్కరు కూడా చెయ్యి కలిపామని చెప్పి మీరందరూ కూడా పిట్ట కథల కింద రేపొద్దున చెప్పుకోవడానికి పనికొస్తుంది. 2024 సంవత్సరం ఎవ్వరు కూడా మర్చిపోని విధంగా ఉండాలని మీ అందరినీ కూడా సవినయంగా కోరుకుంటూ, ఇప్పుడు మరి ఎవరైతే పార్టీలోకి వస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానించమని కోరుకుంటున్నాను. ఏలూరు జిల్లా ముసునూరు మండలం చిన్నబోయినపల్లి వద్ద ప్రమాదం జరిగింది. దెందులూరు నియోజకవర్గం పెదవేగి, దెందులూరు మండలాలకు చెందిన పలువురు మహిళలు సహా సుమారు 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటన సమాచారం అందుకున్న వెంటనే ఏలూరులోని సర్వజన ఆసుపత్రి సహా ఆంధ్ర హాస్పిటల్, కృష్ణా హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పరామర్శించారు. తక్షణమే మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి ఆయన సూచించారు. శనివారం ఉదయం ముసునూరు మండలం నాగేంద్రపురంలో జరిగిన నాగేంద్రుని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి పెదవేగి, దెందులూరు మండలాలకు చెందిన పలువురు గ్రామస్తులు తరలి వెళ్లారు. తిరిగి వస్తుండగా చిన్నబోయినపల్లి వద్ద ముందు టైర్ పంచర్ అవడంతో ఒక్కసారిగా అదుపు తప్పిన బొలెరో ట్రక్ ఈ ప్రమాదానికి గురయ్యింది.
స్కానింగ్ తీసారా? ఏం కాదమ్మా. ఆ కేసు ఫస్ట్ ఎక్స్రే తీసారా? ఎక్స్రే తీసారా? యాక్షన్ కనపడుతుందా? ముందు సార్ కూడా సార్ పిలిపించాలి కదా, వాళ్ళకి చెప్పాలి కదా ఏ విషయం. ఇక్కడ నొప్పి వస్తుందో కూడా ఇది కూడా ఉంది సార్. ఎడం చేయ వామిటింగ్ వచ్చేటన్నా హెడ్డింగ్ ఏమైనా ఉందా? అది సార్ చూసా చూద్దాం మీరు ఊరిలో చెప్తే నా పేరు సరే. మురళి అదే అమౌంట్ పంపించకుండా అన్న చెప్పేగా సర్జరీ పడుతుందా? అప్పుడు పంపులాగానే నువ్వు వాళ్ళతో పడిందమ్మా. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. ఎస్ఆర్ షాపింగ్ మాల్ పరిణయ కలెక్షన్ అపురూప వివాహ వస్త్ర వైభవం. వేరెక్కడా ఇవ్వని తగ్గింపు ధరలు, మరెక్కడా లేని అద్భుత కలెక్షన్. మాల కాటన్ శారీస్ 4 పీసెస్ 499 రూపాయలు. రీమా ప్రింట్ శారీస్ 2 పీసెస్ 599 రూపాయలు. సుప్రియా సిమ్మర్ శారీస్ 2 పీసెస్ 699 రూపాయలు. మాధురి పట్టు శారీస్ 2 పీసెస్ 3199 రూపాయలు. లహరి పట్టు శారీస్ 2 పీసెస్ 3399 రూపాయలు. 4K బ్రోకెట్ పట్టు శారీస్ 2 పీసెస్ 5399 రూపాయలు. హల్దీ ఫంక్షన్ కుర్తా పైజమా 449 రూపాయలు. బ్లేజర్స్ 1999 రూపాయలు. 5 పీస్ సూట్స్ 3799 రూపాయలు. విచ్చేయండి ఏలూరు ఎస్ఆర్ షాపింగ్ మాల్. వెల్కమ్ బ్యాక్. గౌర కులస్తుల కుటుంబాల సంక్షేమానికి కృషి చేస్తామని శ్రీ గౌర కులస్తుల సంక్షేమ సేవా సంఘం గౌరవ అధ్యక్షులు సూరిశెట్టి సత్యనారాయణ, అధ్యక్షులు బొడ్డేటి సుబ్బారావు, కార్యదర్శి పెదకంశెట్టి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు ఆళ్ల తాతారావు, కోశాధికారి బీశెట్టి అప్పారావు తెలిపారు. శ్రీ గౌర కులస్తుల సంక్షేమ సేవా సంఘం అశోక్ నగర్ కమిటీ ఎన్నిక జరిగింది. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ నాయకులు మాట్లాడుతూ అశోక్ నగర్ కమిటీ పరిధిలో 400 మంది గౌర కులస్తుల కుటుంబాలు ఉన్నాయని, తమ కులంలో ఎక్కువ మంది రోజువారీ వృత్తులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, వీరి సంక్షేమానికి తమ సంఘం సహాయ సహకారాలు అందిస్తుందని, ప్రభుత్వం నుంచి రావాల్సిన పథకాలన్నీ అందేలా కృషి చేస్తామని తెలిపారు. సంఘం అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు బొడ్డేటి సుబ్బారావు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అశోక్ నగర్ శాఖకు నన్ను గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు మా శాఖ సభ్యులకు, ప్రజలకు అందరికీ
మా సంఘ గౌర కులస్తులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ గౌర సంక్షేమ సేవా సంఘం పెట్టడం వల్ల ముఖ్య ఉద్దేశం మా గౌర కులస్తుల్లో చాలామంది వెనుకబడి ఉన్నారు. వాళ్ళని పైకి తీసుకురావాలని, వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళ యొక్క ఇబ్బందులను మనం తెలుసుకొని మనం చేయాలనేసే కార్యక్రమం ఎన్నుకొని ప్రతి ఏరియాకి 2 సభ్యుల లెక్కన ఎన్నుకోవడం జరిగింది. ఎందువల్లంటే ఎక్కడెక్కడ ఉండి వాళ్ళు మళ్ళీ మాకు ఇంటిమేషన్ చేయడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఆ సంఘం మా ఎక్కడైతే ఏరియాలో మేము 2 సభ్యులను పెట్టామో వారి ద్వారా మాకు వాళ్ళ యొక్క ఇబ్బందులు తెలియజేస్తే తెలుసుకొని దాని ద్వారా మేము వాళ్ళకి ఏమేమి కావాలి అన్నది మేము కూడా ముందు మేమే గుర్తించి వాళ్ళకి ఆ పథకాలు చేస్తామనేసి, అదేవిధంగా మరొకసారి నన్ను గౌరవ అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు మా సంఘ సభ్యులకి, మా యొక్క గౌరవ కులస్తులకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఏలూరు 2 టౌన్కి సంబంధించినటువంటి 12 పంపుల సెంటర్, ఆర్ఆర్ పేట, పత్తేబాద, తాబిమేస్త్రి కాలనీ, అశోక్ నగర్, అమీనాపేట, గవరవరం తదితర ఏరియాలో మా గవర కులానికి సంబంధించినటువంటి మా జాతీయులు చాలా వరకు ఉన్నారు. ఈ యొక్క శ్రీ గవర కులస్తుల సంక్షేమ సేవా సంఘం మేము స్థాపించి 9 సంవత్సరాలైంది. 2015లో మొట్టమొదటిసారిగా ఈ సంఘాన్ని స్థాపించాము. తదుపరి అప్పటి నుంచి ఈ యొక్క కమిటీ కొనసాగుతూ వచ్చింది. మా కులస్తులందరికీ కూడా సేవలు అందిస్తూ ఉన్నాము. ఈరోజు 9 సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ కొత్త కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ద్వారాగా, సంఘం ద్వారాగా మా గవర కులస్తులకు అన్ని విధాల అందుబాటులో ఉంటూ వారికి ఇస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క సేవాకార కార్యక్రమాల్ని గౌరీ సేవా సంఘం ద్వారా కానివ్వండి, గవర కులస్తుల సంక్షేమ సేవా సంఘం అశోక్ నగర్ శాఖ ద్వారా మేము ముందుకు వెళ్ళడానికి ఉన్నాము. కాబట్టి ప్రతి గవర కులస్తులు కూడా ఈ యొక్క కార్యక్రమాల ద్వారాగా తెలియజేస్తున్నాము. అందరూ కూడా ఈ సేవల్ని ఉపయోగించుకోవాలని ప్రతి ఒక్కరికి కోరి ప్రార్థిస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చినట్టు ఈ సంఘంలో ఈ గౌరీ సేవా సంఘం గవర కులస్తుల సంక్షేమ సేవా సంఘానికి నన్ను కార్యదర్శిగా ఎన్నుకున్నందుకు ఈ కమిటీ మెంబర్స్కి, అలాగే ఈ అశోక్ నగర్ శాఖ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన గవర కులస్తుల సంక్షేమ సేవా సంఘం ఈరోజు రేపు రిజిస్టర్ చేయడం జరుగుతుంది. కొత్త కమిటీ, పాత కమిటీ అంతా కూడా రద్దు అయిపోయింది. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఈరోజు ఎన్నిక కాబడినటువంటి ఈ ప్రెసిడెంట్గా వడ్డేడు సుబ్బారావుని మళ్ళీ ఎన్నుకున్నందుకు వారందరూ కూడా నా ధన్యవాదాలు తెలియపరుస్తున్నా. అందరికీ థ్యాంక్ యూ. ఈ సంఘానికి ఎటువంటి అవసరమైనా సరే నేను పాటుపడి ఈ కార్యక్రమాల్లో అందరికీ సహాయపడగలగాలని నేను కోరుతున్నాను. అలాగే మన అశోక్ నగర్ శాఖలో అన్ని రకాలుగా వృత్తుల వారు మా గవర కులంలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా 400 కుటుంబాలు ఉన్నాయి ఓన్లీ అశోక్ నగర్ శాఖలోనే. ఈ మిగతా శాఖల్లో కూడా 5 శాఖలకి మిగతా వాళ్ళు ఉన్నారు. మా అశోక్ నగర్ శాఖలో 400 కుటుంబాలు ఉన్నారు. 400 కుటుంబాలకు కూడా ఇక్కడ మేము సహాయ సహకారాలు అందించడానికి ఎవరెల్లా కృషి చేస్తారని నేను మీ అందరి తరఫున ఈ సందర్భంగా తెలియపరచుకుంటున్నాను. వెలుగు ఇచ్చే ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ల పరిస్థితి నేడు అంధకారంలో ఉందని, ప్రభుత్వ వైఫల్యం దీనికి కారణమని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్క్స్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొజ్జ రామకృష్ణ విమర్శించారు. ఆదివారం ఇఫ్టూ కార్యాలయంలో యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు లింగమల్లు శ్రీనివాసరావు అధ్యక్షతన రాష్ట్ర జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ కార్మిక శాఖ క్లెయిమ్స్ విడుదల చేయాలని కోరారు. మెప్మా ద్వారా రుణాలు మంజూరు చేయాలని అన్నారు. ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో నాయకులు తారక్నాథ్, శ్రీనివాసరావు, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ఐక్యత, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఐక్యత, ఐక్యత. ఎలక్ట్రికల్ సోదరుల సమస్యలు వెంటనే గుమ్మలూరు జయరాం గౌడ్ కార్మిక శాఖ మంత్రి, కార్మిక శాఖ మంత్రి, కార్మిక శాఖ మంత్రి, కార్మిక శాఖ మంత్రి, కార్మిక శాఖ మంత్రి. థ్యాంక్ యూ సార్.
దాదాపు 40,000 పెండింగ్ కేసులు ఈ రాష్ట్రంలో ఉన్నవి. ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్క క్లెయిమ్ కూడా పరిష్కారం చేయట్లేదు. ఈ పరిష్కారం చేయని నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ తరఫున భవిష్యత్తులో పోరాటాలు చేయటానికి మేము సంసిద్ధం అవుతున్నాము. నిరాహార దీక్షలు, అనేక ధర్నాలు ఇవన్నీ కూడా చేస్తూ మా యొక్క రావాల్సిన క్లెయిములు పరిష్కారం చేసేదాకా కూడా భవిష్యత్తులో మేము పోరాడతాము. ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఈరోజు ఏలూరులో జరగబోయే ఈ యొక్క కార్యక్రమానికి ఏదైతే ప్రభుత్వం ఎలక్ట్రికల్ వర్కర్ల మీద మొండి వైఖరిని నశించాలి అనే కాన్సెప్ట్ తోటి మరి భవన నిర్మాణ కార్మికులు గతంలో జరిగినటువంటి అనేక సదుపాయాలు మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నది. ఇప్పటి వరకు 5 సంవత్సరాల నుంచి కూడా కార్మిక శాఖ మంత్రి గుమ్మలూరు జయరాం గారు కనీసం వర్కరు ఎలాగున్నాడని కూడా తెలియని పరిస్థితిలో ఉన్నారు. అయ్యా, భవన నిర్మాణ కార్మికులకు ఒక ఐడెంటిఫికేషన్ మీరు కార్డు ఇచ్చి ఉన్నారు. ఇది గత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కానించే జరుగుతున్నది ఇది అమలు. కానీ ఈ 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా విడుదల కాకపోవడం అత్యంత దుర్మార్గమైన పని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అలాగే ఈ శ్రమ్ కార్డు అని ఇచ్చారు. దీనికి కూడా ఏ విధమైన సదుపాయాలు కూడా కల్పించలేని దుస్థితిలో ఉన్నది. ఇప్పటికే చూడండి, మా ఎలక్ట్రీషియన్ యొక్క ఆవేదన చూడండి. ఇక్కడ షాక్ తోటి విలవిలా కొట్టుకున్నాడు మనిషి. కానీ ఒక్క రూపాయి కూడా మా ప్రభుత్వం నుంచి మాకు రాకపోవడం అత్యంత దుర్మార్గమైన పని అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. మరి భవన నిర్మాణ కార్మిక శాఖలో అనేకమైన క్లెయిమ్స్ నిలిచిపోయి ఉన్నాయి. ఒక డెలివరీ తీశారు, ఒక మ్యారేజ్ తీశారు, సంక్షేమ బోర్డు ఉండి కూడా మీరు సెస్ ఎందుకు వసూలు చేస్తున్నారో మాకు అర్థం కాని పరిస్థితి ఉంది. ఒక్క రూపాయి కూడా ఈ రోజు కూడా విడుదల చేయకపోవడం అత్యంత బాధాకరమని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. రైతులకు ధాన్యం బకాయి సొమ్ములు వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జాలిపూడిలో రైతులు నిరసన వ్యక్తం చేశారు. ధాన్యం బకాయి సొమ్ములు చెల్లించి ఆదుకోవాలంటూ నినాదాలు చేశారు. ముందుగా సొసైటీ సమీపంలోని రామాలయం వద్ద రైతులు, కౌలు రైతుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ జనవరి 20 తర్వాత ధాన్యం అమ్మిన రైతులు, కౌలు రైతుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ కాలేదని చెప్పారు. రైతులు ధాన్యం తోలి 35 రోజులు కావస్తున్నా ధాన్యం బకాయి సొమ్ములు చెల్లించకపోవడం వల్ల అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఖరీఫ్ ధాన్యం బకాయి సొమ్ములు వెంటనే చెల్లించి అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో జాలిపూడి రైతు భరోసా కేంద్రం వద్ద ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నల్లూరి సుబ్బారావు, దొనకొండ బాబురావు, పంపన సత్యనారాయణ, నందిగం సత్యగణేష్, నక్కా రంగారావు, ఎం ప్రసాద్, బి శ్రీనివాసరావు, ఎస్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సోదరులారా, మనకి ధాన్యం డబ్బులు సంబంధించి రాలేదు. గత నెల 26వ తారీఖు తోలిన ధాన్యానికి 20 నుంచి తోలిన ధాన్యానికి కూడా ఈ రోజు కూడా డబ్బులు ఇవ్వకపోవడం వల్ల మనం రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నాం. ఒకవైపు కె శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి. ఈరోజు జాలిపూడిలో రైతులందరూ కూడా సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. ప్రధానంగా ధాన్యం బకాయిలు రాని రైతులందరూ కూడా ఈరోజు సమావేశం జరుగుతూ ఉన్నది. అయితే గత నెల 20వ తారీఖున రైతులు ధాన్యం తోలేరు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రైతులకి ధాన్యం బకాయి సొమ్ములు వాళ్ళ బ్యాంక్ ఖాతాలకు జమ కాలేదు. మా ధాన్యం డబ్బులు ఇవ్వండి మహాప్రభు అని చెప్పేసి రైతులు అడుగుతున్నా సరే ప్రభుత్వం వైపు నుంచి కానీ అధికారుల వైపు నుంచి కానీ కనీసం స్పందన కనబడట్లేదు. ఇవాళ ఇచ్చిన ట్రక్ షీట్లలో 21 రోజుల లోపుగా మీకు ధాన్యం బకాయిలు మేము చెల్లిస్తామని చెప్పేసి అధికారులు ట్రక్ షీట్లో ప్రింట్ చేసి ఇవ్వడం కూడా జరిగింది. మరి నెల రోజుల పైగా దాటిపోతా ఉన్నది. ఒకవైపు ఏమో గత రబీ ఖరీఫ్ సంబంధించిన ధాన్యం ఏదైతే పంట పెట్టుబడి పెట్టిన అప్పులకి వడ్డీలు పెరిగిపోతా ఉన్నాయి. రెండో వైపు ఏమో ఇప్పుడు రబీకి సంబంధించిన అపరాలు కానీ ఇతర పంటలు కానీ మేము సాగులో ఉన్న పంటలకు పెట్టుబడికి చేతిలో చిల్లి గవలేక అన్నదాతలు అల్లాడిపోతా ఉన్నారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ధాన్యం బకాయి సొమ్ములు విడుదల చేయకపోవడం వల్ల, వారి ఖాతాలకు జమ చేయకపోవడం వల్ల ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితి ఉన్నది. కౌలు రైతుల పరిస్థితి మరి అన్యాయంగా దారుణంగా కూడా తయారైంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం వైపు నుంచి కానీ అధికారుల వైపు నుంచి కానీ కనీసమైన స్పందన లేకపోవడం చాలా బాధాకరం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఒకవైపు ఏమో సివిల్ సప్లై శాఖ మంత్రి గారు మేము 2 రోజులకి 3 రోజులకే ధాన్యం డబ్బులు రైతుల ఖాతాలకు జమ చేశామని చెప్పేసి ప్రచారం చేస్తా ఉన్నారు.
మరి జాలిపూడి గ్రామంలో 40-50 లక్షలు రైతులకు రావాల్సిన ధాన్యం బకాయి సొమ్ములు రాకపోవడం వల్ల నెల రోజులు దాటిపోయినా సరే ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉన్నది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో అధికారులు ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు ఇవ్వాల్సిన ధాన్యం బకాయి సొమ్ములు వెంటనే చెల్లించి ఆదుకోవాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో జాలిపూడి ఆర్బీకే ముందు ధర్నా చేపడతామని చెప్పేసి మేము అధికారులను హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరున ధాన్యం పోయిన నెల 20 దాటిన కాడి నుంచి నెలాఖరు వరకు అనే 2-3 పేర్ల మీద మా ధాన్యం వెళ్ళినాయండి. ఇప్పటి వరకు ధాన్యం డబ్బు రాలేదు. అపరాలకేమో పురుగు మందులకి స్ప్రేలు చేయటానికి ఎకరానికి 2,000, 3,000, 4,000 అవుతున్నాయండి. వాటికి డబ్బులు లేక ఈ ధాన్యం డబ్బు వస్తుందేమో చూస్తా అంటే అదేం పురుగు తినేస్తుందండి. ఇటు అది పోయి ఇది పోయి అటు ఇటు కాకుండా పోతున్నామండి మేము ధాన్యం డబ్బు రాకుండా. వెంటనే ధాన్యం డబ్బు విడుదల చేయాల్సిందిగా గవర్నమెంట్ వారిని కోరి ప్రార్థిస్తున్నాం. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ మండలి, రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం సంయుక్త ఆధ్వర్యంలో ఎయిడ్స్ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏలూరు నగరానికి చెందిన కీర్తన కల్చరల్ సొసైటీ కళాకారులు ఐఎంఎల్ డిపో మరియు ఏఎస్ఆర్ స్టేడియం రోడ్లో వీధి నాటకాన్ని ప్రదర్శించారు. ఈ నాటిక ద్వారా పలు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ మండలి వారి సంస్థ వారి ఆధ్వర్యంలో, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ మరియు ఏలూరు జిల్లా ఎయిడ్స్ నియంత్రణ విభాగం వారి యొక్క సమర్పణలో ఈ రోజు ఇక్కడ కీర్తన కల్చరల్ సొసైటీ సంస్థ కళాకారుల చేత మిమ్మల్ని కూడా ఆరోగ్యవంతులుగా చైతన్యవంతులుగా తీర్చిదిద్దేందుకు ఇంతసేపు ఇక్కడ చిన్న వీధి నాటక ప్రదర్శన చేస్తున్నామండి. కాబట్టి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా వందనం, కళాభి వందనం. మరి ఒక గ్రామంలో కిన్నలాంటి కుర్రాడు అనేటువంటి ఒక చక్కని ఒక స్కిట్ తో ఈరోజు మీ ముందుకు రాబోతున్నామండి. హలో హలో బాగున్నది. ఏం బావా, ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నాను బావా, నువ్వెలా ఉన్నావు? నేనేం బాగుంటాగా. ఏమన్నా ఇంట్లో పెళ్లికి వచ్చిన ఆడపిల్లలు ఉంటే ఏ తండ్రి ఏం బాగుంటారు చెప్పు. ఏంటి బావా, మీ అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదా? మా అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదయ్యా. పెళ్లి కాలేదా? అవును. మరి కుర్రోడు చూడమంటావా? మంచి కుర్రోడు ఎవరు ఉంటే చూడు చేసేద్దాం. మంచి కుర్రోడు అంటే ఎక్కడ చూసినా గాలి ఏదోలే కనబడతావు కానీ మంచోళ్ళు ఎవరు కనిపించట్లేదండి. అంటే మంచి కుర్రోడు అంటే అందగాడు, ఆచారబావుడు, బుద్ధిమంతుడు, గుణవంతుడు, లక్షణాలు ఉండాలా బావా? అవునండి. అలాంటి లక్షణాలు ఉన్నవాడు ఎవరైనా ఉంటే చెప్పు, పెళ్లి చేసేద్దాం. బావోయ్, అలాంటి లక్షణాలు ఒకడు ఉన్నాడు. ఎవరు వాడు? వాడే. ఎవరు? మన సీనిగాడు. లాంటి కుర్రోడు రమ్మంటే వెళ్ళాను. ఆమె ఆరోగ్యం మంచిదో కాదో తెలుసుకోలేదు. తప్పు చేసేసాను. ఆ టైంలో నేను కండం కూడా వాడలేదు. అయ్యయ్యో కండం వాడకపోతివే, అయ్యయ్యో మగ బుక్కైపోతివే, రమ్మంటే పోయావు సుఖయా. మూడంటే 3 రోజులా కాదు, 3 వారాలా, 3 సంవత్సరాలా, 3 నెలలు. 3 నెలలు అయిందా? నెలలే కదండి. 3 నెలలు ఎన్నిసార్లు వెళ్ళావురా? ఒక్కసారేనంటండి. అయితే ఒక్కసారి అయితే పర్లేదా? పర్లేదండి. ఎవరిని ఇక్కడ కరెంటు బాక్స్ ఎక్కడ ఉందా? మూల ఉందండి. అయితే ఒకసారి అందులో ఏలెట్టండి. కరెంట్ బాక్స్ ఏలెట్టమంటారా? షాక్ పడుతుంది. ఒక్కసారే కదా, ఏమవుతుంది? అలా కాదండి, షాక్ పడుతుంది. ఒక్కసారైనా కూడా ఇది కూడా ముట్టుకుంటే అంటుకుపోతుందయ్యా. సీను, 2,000 పెట్టి బట్టలు కొన్నావు, 1,000 రూపాయలు పెట్టి చెప్పులు కొన్నావు, 500 పెట్టి హెల్మెట్ కొనుక్కున్నావు, 5 రూపాయలు పెట్టి కన్ను కొనుక్కోలేకపోయావు. సీను, అది చూసి ఆగలేకపోయావా? అవును. అగ్రహారంలోని రామకోటి ప్రాంగణంలో రామకోటి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా శనివారం ప్రాంగణంలో దుర్గా సప్తశతి బృందం ఆధ్వర్యంలో అమ్మవారికి 92వ శ్రీ రామకోటి మహోత్సవాల్లో భాగంగా
ఆదివారం నవదుర్గల పూజ మరియు నవ బాలల పూజ, బాలగణపతి పూజ జరిగింది. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని కుంకుమ పూజలు నిర్వహించారు. రామకోటి మహోత్సవ కమిటీ చైర్మన్ గాదంశెట్టి రమేష్ కుమార్ కార్యక్రమాలను పర్యవేక్షించారు. దెందులూరు మండలం గాలాయిగూడెం శ్రీ 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 అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఆదివారం అన్న సమారాధనతో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. అమ్మవారిని ఆదివారం కూడా భక్తులు దర్శించుకున్నారు. ఆలయ కమిటీ వారు వచ్చిన భక్తులకు పెద్ద ఎత్తున భోజన ఏర్పాట్లు చేశారు. హేలపురి లయన్స్ క్లబ్ ఏలూరు ఆధ్వర్యంలో ఫిబ్రవరి 25 ఆదివారం ఉదయం కృత్రిమ కాళ్ల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. క్లబ్ అధ్యక్షులు లయన్ కేబీరావు, సెక్రటరీ బొల్లా సత్యనారాయణ, కోశాధికారి డి రమాదేవి, ప్రోగ్రాం చైర్పర్సన్ లయన్ రావి పద్మకుమారి ఆధ్వర్యంలో సుమారు 100 మంది వివిధ కారణాలతో కాళ్లు పోగొట్టుకుని ఇబ్బంది పడుతున్న వికలాంగులకు కృత్రిమ కాళ్లు అందించారు. సుమారు 6 లక్షలు విలువ చేసే కృత్రిమ కాళ్లను డాక్టర్ రావి గోపాలకృష్ణయ్య కుమార్తె ప్రవాస ఆంధ్రులు లయన్ డాక్టర్ కె హిమబిందు, డాక్టర్ కె శ్రీనివాస్ ప్రసాద్ దంపతులు అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మొదటి అడిషనల్ ఏలూరు జిల్లా సెషన్స్ జడ్జ్ రామ్ గోపాల్, విశిష్ట అతిథిగా లయన్స్ జిల్లా మొదటి ఉప గవర్నర్ లయన్ కాకరాల వేణుబాబు, ఆత్మీయ అతిథులుగా ఖమ్మం రోటరీ క్లబ్ పి రంగారావు, డి సాంబశివరావు, లయన్స్ రీజియన్ చైర్మన్ వి మల్లికార్జునరావు, జోన్ చైర్మన్ కుర్మా శ్రీనివాస్ మరియు పూర్వపు గవర్నర్లు డాక్టర్ యార్లగడ్డ జగన్మోహన్ రావు, వల్లూరిపల్లి మురళీ మోహన్ రావు మరియు క్లబ్ నాయకులు ఎల్ వెంకటేశ్వరరావు, దాసరి గణేష్ బాబు, శానం మురళీకృష్ణ, వి వెంకటేశ్వరరావు, దువ్వి హేమ్ సుందర్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథి రామ్ గోపాల్ మాట్లాడుతూ ప్రకృతిలో నదులు, చెట్లు, పువ్వులు అన్నీ ఏమీ ఆశించకుండా ఇతరులకు తమ ఫలాలు అందిస్తాయని, అదే తరహాలో గత 48 సంవత్సరాలుగా హేలాపురి లయన్స్ క్లబ్ నిత్యం ప్రజలకు సేవలు అందించడం గొప్ప విషయమని, వారికి అందరి తోడ్పాటు అందించడం ఎంతో ఆవశ్యకమని తెలిపారు. కానా లక్ష్మి గారిని పుష్పగుచ్ఛ అలాగే అత్యుత్సాహంగా జరుపుకోవడానికి ముఖ్యంగా వారిద్దరే కారణం. ప్లానింగ్ మాదైనా కూడా సేవంతా వారిదే. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని అంతా కూడా నడిపించవలసిందిగా అధ్యక్షులు వారిని కోరుతున్నాం.
ప్రార్థన ఏర్పాటుగా విన్ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.